నువ్వు వదిని తీసుకుని సగర్వంగా ఇంటికి రా. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఎవరు అపార్థం చేసుకున్నా నాకు అనవసరం. నా మేనకోడలు ఈ ఇంట్లోనే ఉంటుంది. వీరభద్రం! అవునన్నయ్య, కృష్ణవేణి ఈ ఇంట్లోనే ఉంటుంది. నాకిష్టం లేదు. నాకిష్టం అన్నయ్య, అందుకే ఉండమంటున్నాను. వీరభద్రం, నాకు కోపం తెప్పించకో. నీ నిర్ణయం తప్పన్నయ్యా. చిన్నమామయ్య, ఏంటిదంతా? నేను వెళ్ళిపోతాను. అమ్మ కృష్ణవేణి, నువ్వు ఇంట్లోంచి నా పర్మిషన్ లేకుండా ఒక్కడుగు బయటికి వేసినా నేను గొంతు కోసుకుని చచ్చిపోతాను. ఆ పూజ గదిలో ఉన్న అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను. అయ్యో చిన్నమామయ్య, ఏంటిదంతా? ఏమయ్యా, పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది? ఎంత కోపం ఉంటే మాత్రం ఇలాగైనా మీరు మాట్లాడేది? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ పెద్దరికం? లక్ష్మి! ఇంకొక మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమయ్యా, బావగారు వద్దంటున్నారు కదా, కృష్ణవేణి కూడా మీకెందుకు? కృష్ణవేణి గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నరికి పోగులు పెట్టేస్తాను. వీరభద్రం, ఏమిటిది? రాముడు లాంటి అన్నయ్యను ఎదిరించడం తప్పు కదా? నేను లక్ష్మణుణ్ణే, కానీ తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడాలి ప్రెసిడెంట్ గారు. అసలేంట్రా నేను చేసే తప్పు? అన్నయ్య, మన తప్పు పుల్ది కాదు ఇప్పుడు సమస్య. కృష్ణవేణి ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో ఎవరుండాలో ఎవరుండకూడదో శాసించాల్సింది నేను. పొరపాటు అన్నయ్య, ఇది మీ ఒక్కరిల్లు కాదు, ఇది ఉమ్మడిల్లు. నాకు హక్కు ఉంది. అయితే కృష్ణవేణి ఇంట్లో ఉండాలంటావు? నా ఇష్టంతో పని లేదంటావు? సరే, ఇంత దూరం వచ్చాక, హక్కుల గురించి మాట్లాడాక ఇంకా చేసేది ఏముంది? నీకు నీ మేనకోడలు కావాలనుకుంటే నీ ఇంట్లో పెట్టుకో. లక్ష్మీనారాయణ గారు, అసలు పాయింట్ ఏంటంటే ఆ ఇల్లు ఈ ఇల్లు ఎక్కడుంది? ఒకటే ఇల్లు, అది ఉమ్మడి ఇల్లు. ఇక ఉమ్మడి కుటుంబం లేదు ప్రెసిడెంట్ గారు. ఈ ఇంటిని 2 భాగాలు చేయాల్సిందే. అవును, నా తమ్ముడు నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నప్పుడు నాకు విలువేముంది? ఈ ఇంటిని 2గా చేయండి. ప్రెసిడెంట్ గారు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపోదాం అని ఇన్ని సంవత్సరాలు పోరాడితే నా మాట వినలేదు. కానీ మేనగోళ్ల కోసం మాత్రం
ఇంటిని రెండుగా చీల్చినాడు. కర్మ కర్మ. మ్మ్. లక్ష్మీనారాయణ గారు, ఇంత దూరం వచ్చాక ఆగేదేముంది? వీరభద్రం గారి పోర్షన్ ఇటు, మీ పోర్షన్ అటు. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. గుండెలే పండగా మారిపోయేటి స్వార్థం, తల్లిని తాడిని డబ్బుతో తూచుబేరం. రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం, కంటికి మంటికి ఏకధారైన శోకం. తలపై విధి గీత ఇలపైనే వెలసిందా, రాజులే బంట్లుగా మారు ఈ క్రీడలో. జీవులే పావులైపోవు ఈ కేడిలో. ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. ప్రాణాలు తీసినా ఆశలు తీరునా, అదుపు లేదు ఆజ్ఞా లేదు మమకారాలలో. సంసారం ఒక సదరంగం. అన్నెన్నెన్న ఇది పాయింటే. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మేనేజర్ చందూలాల్ స్పీకింగ్. అవును, నార్త్ ఇండియా కన్స్ట్రక్షన్స్ కంపెనీ మేనేజర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో 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 హలో. ఫోన్ కట్ అయింది. చెప్పండి. సార్, నా పేరు వంశీకృష్ణ. ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసి వచ్చాను. ముందు అప్లై చేయాలి, ఆ తర్వాత కాల్ లెటర్ పంపిస్తాం, అప్పుడు ఇంటర్వ్యూకి రావాలి. మీరేంటిలా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి ఉద్యోగం కావాలని కూర్చుంటే ఎలా? సారీ సార్. ఇట్స్ ఓకే. నాకు ఉద్యోగం అర్జెంటుగా కావాలి సార్. అది ఏ ఉద్యోగమైనా సరే చేస్తాను సార్. ప్లీజ్ సార్. చూడు, నిరుద్యోగ కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. బట్ ఏదో ఒక ఉద్యోగం అంటే ఎలా చెప్పు? ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉంటే తప్పకుండా ఇస్తాం. అలాగే సార్. ఫీల్డ్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది, చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. ఓకే, ముందు ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి. ఇదిగో.
త్వరగా ఫిలప్ చేసి ఇవ్వండి, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళాలి. అలాగే సార్. పేరుకు ముందు శ్రీమాన్ యార్లగడ్డ అన్న మీ జమీందారు పేరును తీసేస్తే నువ్వేంటి బాబు? అసలు నేను ఏం చదువుకున్నాను? ఏమీ చదువుకోలేదు. నీ పేరేంటి? వంశీ కృష్ణ. ఫామ్ ఫిలప్ చేశారా? చేశాను సార్. అవును, క్వాలిఫికేషన్ రాయలేదేంటి? పైగా పేరు మాత్రం రాశావు, ఇంటి పేరు కూడా రాయలేదు. సరే, క్వాలిఫికేషన్ అయినా రాయి. అంటే నేను చదువుకోలేదు సార్. వాట్? చదువుకోలేదా? అంటే 5th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత హెల్త్ బాగోలేక 12 సంవత్సరాల వరకు చదువుకోలేదు. ఆ తర్వాత షడప్! ఏంటి తమాషాగా ఉందా? ముందు నువ్వులే. గెటప్ వేసే. సార్, గెటప్! 5వ తరగతి చదివేవో కూడా తెలీదు. ఏకంగా ఆఫీస్కి వచ్చేసి ఉద్యోగం కావాలి అంటున్నావు. అసలు అసలు ఏ కాన్ఫిడెన్స్తోనో ఉద్యోగం కావాలని అడుగుతున్నావు? అసలు ఇవాళ రేపు ఏ ఉద్యోగానికైనా మినిమం డిగ్రీ అడుగుతున్నారు. అట్లీస్ట్ నువ్వు 7th కూడా చదవలేదు. ఏకంగా ఫీల్డ్ మేనేజర్ పోస్ట్ కావాలా నీకు? వెళ్ళిపో. ఐ సే గెట్ లాస్ట్. సార్ అది నేను నా టైం వేస్ట్ చేయొద్దు. ఐ సే గెట్ లాస్ట్ ప్లీజ్. నువ్వు వెళ్తావా? సెక్యూరిటీని పిలిపించమంటావా? జస్ట్ గెట్ అవుట్. సారీ సార్. టైం వేస్ట్.
రాయండి దీక్షిత్ గారు, ఏమైంది? పరమేశ్వరరావు గారు, హిబ్రూ భాషలో వ్రాసిన ఈ సమాచారం 200 సంవత్సరాల నాటిది. అవును. ఇందులో ఉన్న సమాచారం మన విజయవాడ ప్రాంతానికి చెందినది. అవును దీక్షితులు గారు. అంతేకాదు, వీరవనిత చిన్నమదేవికి సంబంధించింది. అసలు హిబ్రూ భాషలో చిన్నమదేవి గురించి వ్రాశారంటే అదేదో మహిమాన్వితమైన విషయం అయి ఉంటుంది. ఖచ్చితంగా దీక్షితులు గారు. ఎందుకంటే ఒక తెలుగు వీరవనిత గురించి హిబ్రూ భాషలో రాయటం అంటే ఏదో ఒక అద్భుతం గురించే రాసుంటారు. సరే కానివ్వండి, ఏ విషయం గురించి వ్రాశారో చూద్దాం. అలాగే. దీక్షితులు గారు, చిన్నమదేవి గురించి, చిన్నమదేవి వీరత్వం గురించి పెద్దగా చారిత్రక ఆధారాలు లేవు. అసలు చిన్నమదేవి గురించి ఆవిడ కాలముఖరుద్రుడనే కాలకోట విషరాక్షసుని సంహరించి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న మహాభక్తురాలని నాకిప్పుడే తెలిసింది. చిన్నమదేవి కాలముఖరుద్రుని సంహరించిన ఖడ్గం గురించి వర్ణన చూస్తుంటే ఆ ఖడ్గాన్ని ఎలాగైనా చూడాలనే తపన మొదలైంది దీక్షితులు గారు. ఆ ఖడ్గం విలువ 1000 కోట్లు. ఆ ఖడ్గం పిడి శివుడు 3వ కన్ను. అది విలువైన వజ్రం. పిడిని కత్తిని కలుపుతూ అమ్మవారి ముక్కెర. ఆహా, అద్భుతం, అమోఘం. పరమేశ్వరరావు గారు చూడండి, ఈ విషయం మనిద్దరి మధ్య రహస్యంగా ఉండాలి. అలాగే దీక్షితులు గారు. ఈ ఖడ్గం గురించి గాని, మనం తర్జుమా చేసిన విషయం గాని మొదట ఎవరు చదువుతారో వాళ్ళు రక్తం కక్కుకొని చనిపోతారు. ఆ దురదృష్టవంతులు ఎవరో ఆ దేవుడికే తెలియాలి. మరి ఈ చావులు ఎలా ఆగుతాయి దీక్షితులు గారు? మకర రాశిలో పుట్టిన వ్యక్తి చదివిన తర్వాత ఆ చావులు ఆగిపోతాయి. ఆ వ్యక్తి ఎప్పుడు చదువుతాడో అప్పటి వరకు ఈ చావులు జరుగుతూనే ఉంటాయి కదా దీక్షితులు గారు? అది విధిరాత, లోక కళ్యాణం కోసం జరిగే బలిగీతం. సరే దీక్షితులు గారు, నాకు సెలవిప్పించండి. శుభం భూయాత్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వీరఖడ్గం గురించి బయటకొచ్చిందంటే ఏదో జరగబోతోందన్నమాట.
అన్నయ్య ఎక్కడా? మామ్, అన్నయ్య ఇంటికి రానన్నాడు మామ్. మా వదిన నీకేం అర్హత ఉందని నా కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చావని, ఒక్క పూట నువ్వు భోజనం పెట్టగలవా, ఉద్యోగం చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవా అని అడిగింది. అందుకే వంశీ అన్నయ్య ఇంటికి రానన్నాడు మామ్. మయూరి, వదినా పద.